బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి కోర్టులో రోజువారీ ట్రయల్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 36 మంది సాక్షులను పోలీసులు పేర్కొన్నారు. 20 మంది సాక్షుల విచారణ పూర్తి చేశారు. ట్రయల్ సందర్భంగా మరో సంచలన విషయం బయటపడింది. నిందితుడు గురుమూర్తికి మరదలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ అఫైర్ కారణంగానే తరచూ గురుమూర్తి మాధవి మధ్య గొడవలు జరిగేవని తెలిసింది. ఇదే విషయంపై పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి తీరు మారలేదు. మళ్లీ అదే విషయంపై గొడవ పట్టడంతో మాధవిని హత్య చేశాడు గురుమూర్తి. ఈ ఏడాది జనవరిలో మాధవిని ముక్కలు ముక్కలు చేసి హత్య ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి అదే గ్రామానికి చెందిన మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా చేరి నాయక్ సుబేదార్ గా పదవీ విరమణ పొందాడు. హైదరాబాద్ లోని కంచన్బాగ్ డిఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేశాడు. మరదలతో వివాహేతర బంధం పెట్టుకున్న గురుమూర్తి భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. మాధవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తెలింది. భర్త గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లూస్ టీమ్ ఇచ్చిన టిష్యూస్ ని డిఎన్ఏ కోసం పంపారు. మాధవి డిఎన్ఏ తల్లి పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు. ఈ ఏడాది భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడవేసినట్లు తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ట్విస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత లైవ్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. అంటే నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ మాధవి హత్య కేసు అయితే చిక్కుముడి వీడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి దాని తర్వాత బోన్స్ ని పౌడర్ గా చేసి చెరువులో పడేసిన ఘటన ఎంత దారుణం అంటే నిజంగా అసలు ఎవరికి ఎలా చంపాలన్న కొత్త కొత్త ఐడియాలు ఇట్లాంటివన్నీ కూడా సృష్టించే విధంగా ఇవన్నీ కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంతా కూడా చేసింది గురుమూర్తే. గల కారణాలు అన్ని కూడా అయితే కోర్టు విచారణ అయితే బయటకు వచ్చని చెప్పుకోవచ్చు. రంగారెడ్డి కోర్టులో అయితే రోజులకు సంబంధించి ట్రయల్ అనేది కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 36 మంది సాక్షులను అయితే పోలీసులు తీసుకుంటే తెలుస్తుంది. 36 మందిలో 20 మందిని అయితే పోలీసులు విచారణ జరిపారు. అయితే కేసుకి సంబంధించి పూర్తి వివరణ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ గురుమూర్తి అనే వ్యక్తికి వాళ్ళ మరదలతో అయితే వివాహేతర సంబంధం అనేది ఉన్నా కూడా దానికి సంబంధించి అటు మాధవికి గురుమూర్తికి ఇద్దరికి కూడా మొదటి నుంచి కూడా గొడవలు అవుతూ వస్తున్నాయి. అయితే ఈ గొడవలు ఒక ఎత్తు పెరిగి ఇంకా ఒక మెట్టెక్కిన తర్వాత గ్రామంలో పంచాయతీ కూడా పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇవన్నీ చేసినా కూడా గురుమూర్తి మారకపోయేసరికి అయితే ఒక్కసారిగా ఒకరోజు మాధవికి గురుమూర్తికి ఆయన పెద్ద గొడవలో భాగంగా అయితే కోపంలో ఆ రోజు మాధవిని చంపాడు గురుమూర్తి. అయితే ఇదంతా కూడా చేసిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇదంతా కూడా ఏం చేయలేదన్న విధంగా ఆయన నటించడం కానీ ఇవన్నీ చూస్తే గురుమూర్తి చంపలేదు అని ఎవరైనా నమ్మే విధంగా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ కి ఇంట్లో దొరికిన టిష్యూల ఆధారంగా అయితే గురుమూర్తి హత్య చేసినట్టు అయితే పోలీసులను అరెస్ట్ చేశారు. కాకపోతే గల కారణాలు ఏవైతే ఉంటాయో కేసుకి సంబంధించిన గల కారణాలు అవన్నీ కూడా చూసుకుంటే ఇద్దరికి మధ్య అంటే వాళ్ళ మరదలకి మరియు గురుమూర్తికి ఉన్న వివాహేతర సంబంధం మీద అంతటికూర కారణం. దానివల్ల వీళ్ళ గొడవలయ్యాయి. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ చంపాల్సి వచ్చింది అన్నదైతే బయటకు వచ్చింది. అయితే పోలీసులు సైంటిఫిక్ ఆధారాలతో అయితే అవన్నీ కూడా బయటపడడం జరిగింది. అసలు ఎంత కిరాతకంగా చంపారంటే పూర్తిగా అసలు బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టి దాని తర్వాత బోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పౌడర్ గా చేసి దాని తర్వాత వాటిని అన్నింటినీ కూడా చెరువులో పడేసినవి ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఒక రకమైన క్రూయల్ మెంటాలిటీ ఆయనకు అనేది ముందు నుంచి కూడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా వేరే వేరే విషయాలు వీళ్ళకి చిన్న చిన్న గొడవలు అవుతూ వస్తున్నాయి. కానీ ఏ రోజు కూడా ఇంత దారుణంగా అయితే ఉడగట్లేదు. కాకపోతే ఇప్పుడు మరీ గొడవ ఎక్కువ అయ్యేసరికి అటు వివాహేతర సంబంధం గురించి ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి అటు మరదల నుంచి కానీ ఇవన్నీ కూడా ఒకటేసారి బ్రెయిన్ లో పెట్టుకున్న గురుమూర్తి అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఆమె మాధవిని చంపడని చెప్పుకోవచ్చు. అంటే పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ అందరూ కూడా అయితే గురుమూర్తి మీద అనుమానం వ్యక్తం చేసినా కూడా అప్పుడైతే ఆగరు. కాకపోతే ఇంట్లో ఉన్న టిష్యూల ఆధారంగా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన తర్వాత
వాటిని రిపోర్ట్స్ ఆధారంగా అయితే గురుమూర్తి చంపాడని చెప్పి నిర్ధారణ జరిగిందని తర్వాత ఇప్పుడైతే రంగారెడ్డి ట్రయల్ కోర్టు సంబంధించి 36 మందిని సాక్షులు 20 మందిని విచారిస్తుంటే ఎందుకు జరిగింది హత్య, ఎందుకు చేసిన గల కారణాలు ఏంటి అవన్నీ కూడా బయటకు వచ్చే వివాహితర సంబంధమే అటు మాధవిని చంపడం గల కారణం అనేది చెప్పుకోవచ్చు తేజస్విని. రైట్, థ్యాంక్ యూ సుచిత.